హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా పాపకి అక్షరాభ్యాసం 3వ సంవత్సరంలో వర్గంలో చేపించామండి. పూజ అయితే బాగా జరిగింది. అక్కడ టోకెన్ తీసుకోవాలండి. అక్షరాభ్యాసం కోసం 300 ఉంటుంది. మీకు పూజకు కావాల్సిన సామాను మాత్రం వాళ్ళే ఇస్తారు. మీకు పలక ఇవన్నీ మాత్రం మీరు కింద నుంచి కొండ కింద నుంచి అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే పైన మీకు దొరుకుతుంది. ఫ్రూట్స్ మాత్రం ఏమైనా పెట్టడానికి మీరు తీసుకువెళ్ళచ్చు. అది ఏదైనా అవ్వచ్చు, అట్టుపళ్ళు కానీ మీకు కావాల్సిన మీరు తీసుకువెళ్ళండి బయట నుంచి. పిల్లలకి అక్షరాభ్యాసం ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ అలా చేపిస్తాము. మేము మా పంతులు గారితో ముహూర్తం తెప్పించుకొని వెళ్ళాము. సో మేము వెళ్ళే టైంకి ఒక బ్యాచ్ అయిపోయింది. సో మేము ఇంకో బ్యాచ్లో చేపించుకున్నాము. మా పాప అయితే అలా చేయకుండా చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. మొత్తం పూజ ఒక ½ అన్ అవర్ అయితే చేపించారు. పూజ అయిపోయిన తర్వాత బియ్యంలో శ్రీ ఓం అని రాయించారు. తర్వాత పలక మీద శ్రీ ఓం నమ శివాయ సిద్ధం నమః. ఇదైతే మాత్రం పిల్లల చేత తప్పులు లేకుండా రాయించండి. అంతే అండి. ఒకవేళ మీరు వర్గంలో చేయించాలనుకుంటే ఇదే అండి విధానం. మీ పిల్లలకి అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. శివాయ శివాయ